జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ పై అవగాహన సదస్సు సోమవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లు ప్రజాప్రతినిధులకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై ప్రత్యేక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా, కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు దాట్ల సూర్యనారాయణ రాజు, కాకినాడ జిల్లా టాస్క్ ఫోర్స్ హెడ్ శ్రీ బివి చౌదరి, ప్రతిపాడు నియోజకవర్గ పరిశీలకులు టాస్క్ ఫోర్స్ సభ్యులు శ్రీ వమ్మి రఘురాం, జగ్గంపేట నియోజకవర్గ పరిశీలకులు నెక్కంటి సాయి ప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులకు, బిఎల్ఏలకు, ప్రజాప్రతినిధులకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు। ఈ అవగాహన సదస్సుకు జగ్గంపేట నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ బిఎల్ఏలు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు। మూడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాత మూడు ఎన్నికలు జరిగితే రెండు ఎన్నికల్లో వైఎస్ఆర్ అదేవిధంగా ఎస్ఐఆర్ మీద ఇక అందరూ చెప్పారు, అందరికీ మ్యాక్సిమం అవగాహన ఉంటుంది। ఎందుకంటే కొన్ని వాళ్ళందరూ కూడా నాయకులు బిఎల్ఏ బట్టి మ్యాక్సిమం అవగాహన ఉంటుంది। ఖచ్చితంగా నాయకులు బిఎల్ఏ ఒక్కొక్క దగ్గర బిఎల్ఏ ఉంటాడు, అలా లేని పక్షంలో పిల్లలు బిఎల్ఏ తెస్తే ఖచ్చితంగా నాయకులందరూ చెక్ చేయాలి। ఎందుకంటే ఒక బిఎల్ఏ ఒకసారి బూత్ లెవెల్ ఆఫీసులు వస్తే ఆఫీసులో ఒకసారి కలిసి మేము చూసుకున్నాం, మీతో కలిసి నడడానికి సిద్ధంగా ఉన్నామంటే కొంచెం జాగ్రత్త పడతారు। ఎందుకంటే రూరల్ కాబట్టి ప్రతి గ్రామంలోనూ 10 మందికి వాటర్ లిస్ట్ అవగాహన ఉంటుంది। ముందు నాయకులందరూ కలిసి బిఎల్ఏని కూర్చోబెట్టి ఒకసారి వాటర్ లిస్ట్ తీసుకుని హోంవర్క్ చేసే ముందు గంటలో ఇవి అవి నోట్ చేసుకోండి, కూర్చోబెట్టి నోట్ చేసి అదొక ఈజీగా ఉంటుంది। మనకి ఈ ప్రొసీజర్ అంతా అందులో చెప్పుకుంటూ వచ్చారు। మరి ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు చూస్తున్నాం మనం। జగన్ గారు 10 మార్లు ప్రెస్ మీట్లు పెట్టిన జగన్ గారి తాతయ్య గారి గురించి, జగన్ గారి తండ్రి గురించి, లేకపోతే జగన్ గారి గురించి రకరకాలుగా మాట్లాడుతున్నాం। ఎన్ని ప్రశ్నలు సంధించినా ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పట్లేదు। జగన్ గారు ఏమంటారు, మేనిఫెస్టో ఏమైందంటారు, సూపర్ 6 కానీ సూపర్ 7 కానీ ఏమైందని అడుగుతున్నారు, లేదా అమరావతిలో కుంభకోణాల గురించి అడుగుతున్నారు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గురించి అడుగుతున్నారు, కానీ వేటికి సమాధానం చెప్పట్లేదు। ఏమన్నా అంటే ప్రశ్నించిన కేసులు, ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళ మీద కేసులు వేరు। మరి ఆ పరిస్థితుల్లో రాష్ట్రాలు నడుపుతూ ప్రతి దానికి కూడా దొంగతిరిగితే సమాధానం చెప్తూ సంక్షేమం కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, అన్ని అభివృద్ధి కానీ ప్రతిదీ ఆరోపణ చేశారు। నిరుద్యోగులకు హామీ ఇచ్చారు, మహిళలకు హామీ ఇచ్చారు। జాగ్రత్తగా గమనించండి, మనం 2014 ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద టీడీపీ కూడా 5 లక్షల ఓట్లు తక్కువ వచ్చింది। రాష్ట్రం మొత్తం మీద టీడీపీకి మనకి తేడా 5 లక్షలు కానీ, అదే గతంలో జరిగినటువంటి బిహార్ కానీ ఇతర అనేక రాష్ట్రాల్లో ఈ ఎన్నికల్లో భాగంగా చాలా అన్యాయాలు, అక్రమాలు జరుగుతాయనే ఉద్దేశంతో మరి ఎస్ఐఆర్ అని ఒక ఇచ్చారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఒక ఏర్పాటు చేశారు ఎస్ఐఆర్। దాంట్లో అనేక రకాలైనటువంటి అంశాలు మనం చూడవలసినటువంటి బాధ్యత ఉంది। ఈ బిఎల్ఏ దానికి సంబంధించినటువంటి ఆ విధి విధానాలు ఏ రకంగా చూడాలి, ఏ రకంగా చేయాలి అన్నది ఇక్కడ ఉన్నటువంటి బిఎల్ఏలందరినీ కూడా కాసేపట్లో మీకు స్క్రీన్ మీద వేసి చూపిస్తాను। ఫామ్ 6 ఇచ్చి కొత్త ఓటు జాయిన్ చేయొచ్చు, ఇందులోనే ఎస్ఐఆర్లో కూడా కొత్త ఓటు జాయిన్ చేసుకోవచ్చు। ఫామ్ 7 వచ్చి మరణం, శాశ్వత
భయపడవద్దు. నా నమ్మకం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీ నమ్మకం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నా బలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నా బలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే 2 నెలల నుంచి ఇక్కడ రాజకీయాల్లో ఉన్నటువంటి తెలంగాణ నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి పనిచేసే వ్యక్తి. నా ధైర్యం ఏంటో నాకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. మీరు ఏ రకంగా అన్నారు మూడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాత 3 ఎన్నికలు జరిగితే 2 ఎన్నికల్లో వైఎస్ఆర్ అదేవిధంగా ఎస్ఐఆర్ మీద ఇక అందరూ చెప్పారు, అందరికీ మ్యాక్సిమం అవగాహన ఉంటుంది. ఎందుకంటే కొన్న వాళ్ళందరూ కూడా నాయకులు బిఎల్ఏ బట్టి మ్యాక్సిమం అవగాహన ఉంటుంది. ఖచ్చితంగా నాయకులు బిఎల్ఏ ఒక్కొక్క దగ్గర బిఎల్ నాయకులే బిఎల్ఏ ఉంటాడు. అలా లేని పక్షంలో పిల్లలు బిఎల్ఏ తెస్తే ఖచ్చితంగా నాయకులందరూ చెక్ చేయాలి. ఎందుకంటే ఒక బిఎల్ఏ మన బిఎల్ఏ ఒకసారి బూత్ లెవెల్ ఆఫీసర్ వస్తే ఆఫీసర్ ఒకసారి కలిసి మేము చూసుకున్నాం, మీతో కలిసి నడడానికి సిద్ధంగా ఉన్నామంటే కొంచెం జాగ్రత్త పడతారు. ఎందుకంటే రూరల్ కాబట్టి ప్రతి గ్రామంలోనూ 10 మందికి వాటర్ లిస్ట్ అవగాహన ఉంటుంది. ముందు నాయకులందరూ కలిసి బిఎల్ఏని కూర్చోబెట్టి ఒకసారి వాటర్ లిస్ట్ తీసుకుని హోంవర్క్ చేసే ముందు గంటలో ఇవి అవి నోట్ చేసుకోండి, కూర్చోబెట్టి నోట్ చేసి అసలు ఈజీగా ఉంటుంది. ఈ ప్రొసీజర్ అంతా అందరూ చెప్పుకుంటూ వచ్చారు. మరి ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు చూస్తున్నాం. మనం జగన్ గారి 10 మార్లు ప్రెస్ మీట్లు పెట్టిన జగన్ గారి తాతయ్య గారి గురించి, జగన్ గారి తండ్రి గురించి, లేకపోతే జగన్ గారి గురించి రకరకాలుగా మాట్లాడుతున్నాం. ఎన్ని ప్రశ్నలు సంధించినా ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పట్లేదు. జగన్ గారు ఏమంటారు, మేనిఫెస్టో ఏమైంది అంటారు, సూపర్ 6 కానీ సూపర్ 7 కానీ ఏమైందని అడుగుతున్నారు. లేదా అపరాధంలో కుంభకోణాల గురించి అడుగుతున్నారు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గురించి అడుగుతున్నారు. కానీ వేటికి సమాధానం చెప్పట్లేదు. ఏమన్నా అంటే ప్రశ్నించిన కేసులు, ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళ మీద కేసులు బెయిల్. మరి ఆ పరిస్థితుల్లో రాష్ట్రాలు నడుపుతూ ప్రతి దానికి కూడా దొంగతిరిగిగా సమాధానం చెప్తూ సంక్షేమం కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, అన్ని అభివృద్ధి కానీ ప్రతిదీ ఆలోచన చేశారు. నిరుద్యోగులకు హామీ ఇచ్చారు, మహిళలకు హామీ ఇచ్చారు. జాగ్రత్తగా గమనించండి. మనం 2014 ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద టీడీపీ కూడా 5 లక్షల ఓట్లు తక్కువ వచ్చాయి. రాష్ట్రం మొత్తం మీద టీడీపీకి వరకే తేడా 5 లక్షలు. పార్టీ తుఫాన్ లాగా 2019 మన కార్యకర్తలందరూ కూడా, ఎందుకంటే 2 ఏళ్ళ వరకు రెడ్ బుక్ అని జరిగించారు. రెడ్ బుక్ ఉండదు, ఏముండదు, అడగడం మొదలు పెడతారు. ఇంకా 5 నెలలు పోతే రోడ్డు ఎక్కి అడగడం మొదలు పెడతారు. ఒకరిని ఏంటంటే బెదిరిస్తారు. లక్షల మంది ఎవరు బెదిరించలేరు. ఆల్రెడీ స్టార్ట్ అయింది మాట్లాడటం. ప్రజలలో తిరుగుబాటు స్టార్ట్ అయింది. 65 లక్షల పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే 53 లక్షలు చేసి, మరి ఏ జిల్లాలో పెన్షన్ పంపిణీ జరిగితే ఆ జిల్లాలో 40,000 పెన్షన్లు తగ్గించేసి ప్రతి నెల ఈవెంట్ చేసి ప్రజలు ఇబ్బంది పెట్టడం తప్పిస్తే ఏమైనా స్థానిక ఎన్నికలు వస్తే 1,00,000 2 లక్షలు ఇస్తారు పెన్షన్లు ఇచ్చారని చెప్పేసి. ప్రజలకి పెట్టి కానీ ప్రజలు మంచిగా చూసుకునే ఉద్దేశం ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా అతని సొంత సంపద సృష్టి, అమరావతి మీద ఉన్న శ్రద్ధ ఈ రాష్ట్ర ప్రజల మీద లేదు. ఎందుకంటే అక్కడ సంపద ఉంది. మరి మీ జగన్లో ఇక్కడ బిల్డర్స్ ఉంటారు. మన పార్టీ నాయకులు ఎస్ఎఫ్టీ ఎంత ఉంటుంది? 2,000 ఉంటుందేమో ఎస్ఎఫ్టీ. బాగా రిచ్గా కట్టింది. మరి అమరావతిలో మరి ఏం చేస్తున్నారు? 20,000. మళ్ళీ దానికి అనగా అందరంగా ఫర్నిచర్కి వీటికి మళ్ళీ 15,000 పెంచాడు, 20,000 పెంచాడు. మరి ఎన్ని రేట్లు? 1,00,000 కోట్లు. ఒకవేళ 1,00,000 కోట్లు అమరావతికి ఖర్చు పెట్టాడని అనుకుందాం. ఇంకా ఖర్చు పెట్టాడని అనుకుందాం. 20,000 కోట్లే ల్యాండ్ అవుతుంది. 80,000 కోట్లు బాబు గారి సంపద సృష్టి. ఎప్పుడు అతను ముఖ్యమంత్రి చేసినా ఆయన సంపద సృష్టించుకోవడానికి ముఖ్యమంత్రి చేశాడు. కానీ ఈ రాష్ట్ర ప్రజల బాగోగుల గురించి ఆయన ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి చేయలేదు చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా
నియోజకవర్గంలో అర్హత ఉంది, ఓటర్గా అర్హత ఉంది. ఓటు కోల్పోయాము, ఓటు పోయింది అన్న మాట రాకుండా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చూడాలి. ముఖ్యంగా మహిళలపై కాన్సన్ట్రేట్ చేస్తారు, యువత మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, లేకపోతే కొన్ని పేర్లు పెట్టి ఓట్లు తీసేస్తారు. అది జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే మళ్ళా గ్రౌండ్లోకి వెళ్తాం. మనకి ఇది అవకాశం. ఈ అవకాశాన్ని పట్టుకుని ప్రతి గడప ఎక్కుతాం, ఆ బూత్లో ప్రతి గడప ఎక్కుతాం. ఆ బిఏజే కానీ ఆ నాయకుడు కానీ ఓటు చేసుకుని ప్రతి గడప ఎక్కి హోంవర్క్ చేసుకుని మన స్థానిక సంస్థలో బలపడడానికి చాలా బాగుంటుంది. వాళ్ళ మీద చాలా వ్యతిరేకం ఉంది. ప్రతి అక్క చెల్లమ్మ మినిమం 80,000 లక్ష రూపాయలు జగన్ గారి టైంలో బ్యాంక్ అకౌంట్లో ఉండి ధైర్యంగా ఉండేవారు. మరి ఈ రోజు 2 సంవత్సరాలు 5,80,000 ఉంటారు. అదంతా కోల్పోయారు కదా అక్క చెల్లెమ్మలందరూ కూడా. వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. మనం ఖచ్చితంగా మోటివేట్ చేస్తాం. తిరుగుబాటు కూడా వస్తుంది. స్థానిక ఎన్నికల్లో మంచి రిజల్ట్ చూపించండి, మంచి రిజల్ట్ స్థానిక ఎన్నికల్లో చూపించండి. చూపించి మన సత్తా ఏదో చెప్పండి. 14 18 వచ్చేసరికి 19 ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి 40 లక్షల ఓట్లు డిలీట్ చేయించాడు. ఓటర్ లిస్ట్ మీ అందరికి గుర్తుగా ఉంటుంది. ఇక్కడ సీనియర్ లీడర్స్ ఆ టైంలో 18, 19 టైంలో మనం గొడవ కూడా చేస్తున్నాం. మన పార్టీ కూడా యాజిటేషన్ చేస్తుంది, ఇలా ఓట్లు తొలగిస్తాడని చెప్పేసి. ఇప్పుడు కూడా ఇది అవకాశంగా చేసుకుంటాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే కేంద్రం చేతుల్లో ఉంది, అతని మీద ఆధారపడి ఉంది. చెలరైపోతాడు. ఖచ్చితంగా అతను పూర్తిగా మైక్రో లెవెల్లో ప్లాన్ చేస్తారు. మీ అందరూ సీనియర్లు కాబట్టి ప్రతిదీ ఎక్కడ తేడా జరిగినా టాస్క్ ఫోర్స్ ఉంది, నియమంలో నర్సింగ్ గారు ఉన్నారు, అందరినీ కోఆర్డినేట్ చేసుకుని జరగకుండా చూసుకునే బాధ్యత ఉంది. మిగతా జిల్లాలో నాకు సంబంధం లేదు, కానీ కాకినాడ జిల్లాలో మనకి ఆ విధమైన పొరపాట్లు జరగకుండా చూసుకునే బాధ్యత మీ అందరితో పాటు మీతో పాటు కలిసి పనిచేసి నాది కూడా. దయచేసి సీనియర్ నాయకులు బిఎల్ఏని జాగ్రత్తగా నడిపించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా రానున్న రోజుల్లో 2 సంవత్సరాలకే ఏ ప్రభుత్వం మీద నేను అంత వ్యతిరేకం. విధ్వంసం చేస్తాం, ఎదుటోడి మీద మాట్లాడుతున్నాం. వాళ్ళు చేసే పనులన్నీ ఎదుటోడి మీద మాట్లాడుతున్నాం. వాళ్ళు చేసే అవినీతంతా ఎదుటోడి మీద మాట్లాడుతున్నాం. దయచేసి అందరూ కూడా ఇంకొక 2 సంవత్సరాలు దాటిందంటే వాళ్ళు ఎక్కడ సోదరులు కూడా ఉండవు. ఇప్పుడే వాళ్ళు సమాధానం చెప్పకపోతున్నారు. ప్రజలు ఏం చేశారు, డెవలప్మెంట్ ఏం చేశారు, ఏం చేస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి. కనీసం ఈ సంవత్సరం స్కూల్ బ్యాగులు కూడా టైం పిల్లలకి ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళు ఏమంటారు, యుద్ధం అంటారు. అంటే ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలు బ్యాగులు పట్టుకుని తిరగలేదా, వాళ్ళకి ఎలా అందుబాటులో వస్తాయి, ఉంటాయి, యుద్ధం ఉంటాయి. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. సంక్షేమం కానీ, విద్యను కానీ, వైద్యం కానీ అధోగతి పాలు చేసిన పరిస్థితి మనకి రాష్ట్రంలో చూస్తున్నాం. మరి మనం ఏమంటే జగన్ గారు తాతయ్య గారు 27 సంవత్సరాలు అయింది మహానుభావుడు స్వర్గస్థులై. రాజశేఖర రెడ్డి గారి గురించి ఉమ్మడి రాష్ట్రంలో తెలియని ఎవరు ఉండరు. మరి ఆయన సంక్షేమం కానీ, ఆయన పరిపాలన కానీ. అందుకే ప్రజలు మంచి వర్షాలు 2 సార్లు చంద్రబాబు నాయుడు గురించి ఆయన పట్టం పెట్టారు. అది మర్చిపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన బ్లేమ్ చేస్తున్నారు, ఆయన గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారితో, జగన్మోహన్ రెడ్డి గారితో, చంద్రబాబు ఉపయోగించి, లేకపోతే మీ సోషల్ మీడియాను ఉపయోగించి, మీ ఛానల్స్ ఉపయోగించి తప్పుగా కఠినంగా చూసిన ప్రజలు ఆ టైంకి ఖచ్చితంగా క్రియాత్మకంగా ఉంటుంది. ప్రజలందరికీ ఎదుటి పార్టీ వాళ్ళు ఏమన్నా మన ఓట్లు తీసేమని ఫామ్స్ ఏమైనా అప్లై చేసేమో చూసుకోవడం, అలాగే కొత్త జాయిన్ వచ్చినాయి. ఇవన్నీ కూర్చుంటే వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకుని అందులో మనం ఏదన్నా పోతుంది, మీకు ఐడెంటిఫై అయింది అనుకున్నది ఎట్టి పరిస్థితుల్లో చూసుకోండి. అంటే ఈ రోజులు కొద్దిగా అటాచ్ అయ్యి ఉంటే డైలీ ఒక 3 గంటలు 4 గంటలు ఇస్తారు. అవసరమైతే టైంకి అటాచ్. గతంలో జరిగినటువంటి బిహార్ కానీ ఇతర అనేక రాష్ట్రాల్లో ఈ ఎన్నికల్లో భాగంగా చాలా అన్యాయాలు, అక్రమాలు జరుగుతాయనే ఉద్దేశంతో మరి SIR ని ఇచ్చారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని